సహాయకుడువైన తండ్రి, మాట్లాడే యెహోవా, నిజదేవుడా, సత్యస్వరూపి, వెలుగై ఉన్నవాడా, సత్యమై ఉన్నవాడా, మాట్లాడేటువంటి మహనీయానికి వందనాలు. ఈరోజు కొద్ది మాటలు మీరు మాతో మాట్లాడి నీ దాసుని మరుగు చేసి మమ్మల్ని బలపరిచి మాతో మాట్లాడి మీ నామమును మహిమ తెచ్చుకోమని, మహిమ ఘనత ప్రభావములు మీరు పొందినట్లుగా నీ దాసును మరుగు చేసి మాతో మీరు మాట్లాడి మహిమ పొందమని యేసు నామములో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఉపవాస ప్రార్థన ద్వారా ఎస్తేరు గ్రంథములో జరిగిన విషయాలను ధ్యానం చేస్తున్నా. ఈ పూటైనా ఈ 21 రోజులైనా మీరు వ్యక్తిగతంగా అయినా ఉపవాస ప్రార్థనలు చేస్తున్నప్పుడు నాటి ఎస్తేరు కాలములో ఎటువంటి కార్యములు చేశాడో దేవుడు మన కుటుంబాలలో కూడా అటువంటి అద్భుత కార్యములు దేవుడు చేయునట్లుగా, అటువంటి ఆశ్చర్య కార్యములు దేవుడు చేయనట్లుగా మనము ఈ మాటలు ధ్యానిస్తూ వస్తున్నాం. ఈ మాటల్లో ప్రాముఖ్యంగా కొన్ని మాటలు మనం వింటూ వస్తున్నాము. నిన్నటి రోజున దేవుడు ఎలాగైతే ఈ హామాను వాస్తవంగా యూదులను చంపాలని ప్లాన్ వేసిన వానికే భోజనం పెట్టే పరిస్థితులు వచ్చాయి. శత్రువు సంతోషంగా ఉంటున్నాడు, నింద వేసిన వాడు ఆనందంగానే ఉంటున్నాడు, నాశనం కోరిన వాడు సంతోషంగానే ఉంటున్నాడు. ఉపవాసములుండి ప్రార్థన చేశాం, కానీ వెంటనే జవాబు రాలేదని కృంగిపోవద్దు. ప్రార్థన చేస్తున్నాం, మొరపెడుతున్నాం, ఏడుస్తున్నాం, ఉపవసిస్తున్నాం, కడుపులు మార్చుకొని రోధిస్తున్నాం, అయినా దేవుడు మా విషయాల్లో ఆయన కార్యం చేయట్లేదు అని కృంగిపోవద్దు. దేవుని కార్యాలు తొందరగా అని కాదు, ఆలస్యం అని కాదు, తగిన సమయం అంటూ ఉంటుంది దేవునికి. ఆ అనుకూల సమయం, తగిన సమయం వచ్చేంత వరకు కార్యము జరగదు. ఇక్కడ వీళ్ళు ఉపవాసం ఉన్నారు. తర్వాత రాణి అయిన ఎస్తేరు హామానుని రాజుని భోజనానికి రమ్మన్నప్పుడు హామాను సంతోషంతో మనోల్లాసము కలిగిన వాడు, బాగా మనసంతో సంతోషించి ఆ దారిన పోతుంటే పరిస్థితులు ఎలా ఉన్నా ఉపవసించిన వాడు మనుష్యులకు భయపడడు. ఎందుకంటే నీతిమంతులు సింహము వలె ధైర్యంగా ఉంటారు. ఆ దారిన హామాను వెళ్తుంటే మొర్దెకై నిలబడలేదు, కదలలేదు. సమస్య తీసుకొచ్చింది హామానే. ఆయనను బ్రతిమలాడి, ఆయనను ఐస్ చేసి, ఆయన కాస్త 4 మంచి మాటలు చెప్పి లేదా ఆయన కాళ్ళు పట్టుకుని బతిమలాడే రోజులైతే ఏ మాత్రము శత్రువుకి భయపడక, శత్రువును చూచి నిలబడక, శత్రువును చూచి కదలక, ఈరోజు మన శత్రువైన అపవాది విజృంభిస్తున్నాడు. ఎంత ఘోరమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం. సాతానుకు లోబడే స్థితిలో మనం ఉండకూడదండి. ఈరోజు కొంతమంది పరిస్థితి ప్రభావంతో సాతానుకు లోబడిపోతున్నారు. సాతానును చూచి నిలబడుతున్నారు. అంటే అర్థం సాతానుకి గౌరవం, సాతానుకి మర్యాద, సాతానుకి అవకాశం. ఎవరో చెబుతారు, ఎన్నో రోజుల నుండి రోగంతో బాధపడుతున్నావు కదా, కాస్త అటు అంతరం వేయించవచ్చు కదా. బలహీనతలో ఉన్నావు కదా, కాస్త ఆ జ్యోతిష్యుణ్ణి గలవచ్చు కదా. అంతా వ్యతిరేకతలు వస్తున్నాయి కదా, కొంచెం ఆ గుడికి వెళ్ళొచ్చు కదా, ఆ మురుక్కుబడి చేసుకోవచ్చు కదా, అటు వెళ్ళొచ్చు కదా అని ఎన్నో సలహాలు ఇస్తున్నప్పుడు, సలహాలు ఇస్తున్న వారిని మనం ఏమనలేము. వారి విశ్వాసం అలా ఉంది, కానీ నిజ విశ్వాసం సత్యమేంటో మనకు తెలుసు. అలా వాళ్ళు చెబుతున్నప్పుడు మనం ఏం చేయాలి? ఒకసారి ట్రై చేద్దాం అనకూడదండి. నిలువకయు. సాతానికి గౌరవం ఇచ్చేదేంటి?
వారిని సాతాన్ అంటున్నావా అని మీరు అనొచ్చు. వారిని వీరిని సాతాన్ అని నేను అనను, కానీ నా దేవుడు కాక వేరొకరిని ఎవరిని ఆరాధించినా అది సాతానుగా మనం పరిగణిస్తాం. ఒకరిని తప్పు పట్టవలసిన అవసరం మనకు లేదు, కానీ వాస్తవం చెప్పే క్రమములో ఆ మాట వాడవలసి వస్తుంది. నిలువకయు కదలకయు, కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు కదిలిస్తుంటాయి. కదిలించేటువంటి పరిస్థితులు ఏంటో చెప్పనా? ఒకటి, విశ్వాసం కదిలిపోద్ది. విశ్వాసం కొంచెం సేపేమో భలే విశ్వాసంగా ఉండాలనిపిస్తుంది, కొంచెం సేపేమో ఏంటి సమస్యలు, ఏంటి బాధలు, ఏంటి ఈ ఘోరాలు, ఇక నా జీవితం ఇక మారదా, నా బ్రతుకు ఇక మారదా, నా లైఫ్ అంతా ఇంతేనా, ఇంకా నేను ఎప్పుడు నా బ్రతుకు ఇంతేనా అని విశ్వాసం కదిలిపోద్ది. ప్రార్థన కదిలిపోద్ది. ఎంత ప్రార్థన చేసినా దేవుడు వినట్లేదులే, ఎంత ప్రార్థన చేసినా దేవుడు జవాబు ఇవ్వట్లేదులే, ఎంత ప్రార్థన చేసినా దేవుడు మా మాట ఆలకించట్లేదులే అనేటువంటి ఆలోచన వస్తూ ఉంటుంది ఒక్కొక్క సందర్భంలో. అప్పుడు నువ్వేం చేయాలంటే ధైర్యం కలిగి కదలకయు నిలవకయు. సాతానుకి విపరీతమైన కోపం వస్తుంది. వీడేంటి ఎట్టి పరిస్థితుల్లో వీడు నాకు మర్యాద ఇవ్వట్లేదు, నన్ను చూసి వాడు కదలట్లేదు. ఎందుకు కదలడంటే క్రైస్తవుడు సింహము వలె ఉంటాడు. గుర్తుపెట్టుకోండి, మనము సమస్యలు రావు అని ప్రభువులోకి రాలా, సమస్యలు వస్తాయని తెలిసే వచ్చాం. ఇబ్బందులు రావు అని ఎవరో చెబితే ప్రభువులోకి రాలా, ఇబ్బందులు వస్తాయని తెలిసే వచ్చాం. కానీ శ్రమలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, అవి ఏ దిక్కు నుండి వచ్చినా అవి మరో దిక్కు నుండి వెళ్ళిపోతాయి, కానీ అవి మనల్ని ఏమీ చేయలేవు. అంజులకి శ్రమలు వస్తున్నాయి, ప్రార్థనకి వెళ్ళనోడికి శోధనలు వస్తున్నాయి. వాడికి మనకు తేడా ఏంటి అంటే, వాడు శోధన వస్తుంది కానీ ఆ శోధనలో వాడు పడిపోతాడు, ఆ శోధన వాడిని అంతం చేసే అవకాశం ఉంది. కానీ నీకు నాకు శోధన వస్తుంది కానీ దేవుడు తప్పిస్తాడు, ఇబ్బంది వస్తుంది కానీ దేవుడు తప్పిస్తాడు, శ్రమలు వస్తే దేవుడు విడిపిస్తాడు. మనకు విడుదల ఉంటుంది. మనకు ఆ శ్రమలు ఎల్లకాలము ఉండేవి కాదు. మనల్ని పరీక్షించుటకో నిలబెట్టుటకో ఆ శ్రమల్ని దేవుడు అనుమతించాడు. ఆ శ్రమలను చూచి నిలవకయు కదలకయు ఉంటే దేవుడు ఆ బలం నీకు రావాలంటే ఉపవాస ప్రార్థన చేయాలి. ఉపవాస ప్రార్థన నీ మనసుకు ఒక ధైర్యాన్ని, ఒక బలాన్ని ఇస్తుంది. ఉపవాస ప్రార్థన ద్వారా నీలో ఒక ధైర్యం వస్తుంది. నేను ఉపవసించాను, నా దేవుడు నన్ను సిగ్గుపరచడు. నేను ఉపవసించాను, నా దేవుడు నా చెయ్యి విడువడు అని చెప్పి ఒక విశ్వాసం వస్తుంది. ఈ హామాను ఇంటికి వెళ్ళిన వెంటనే తన భార్య జరషు కానీ తన స్నేహితులు కానీ ఒక ఉరి తాడు సిద్ధం చేయమని ఒక ప్లాన్ ఇస్తారు. ఈయన ఉరి తాడు సిద్ధం చేస్తాడు. విచిత్రమైన విషయం ఏంటంటే ఈయన ప్లాన్ అంతా కూడా ఆ మొర్దెకై అనేవాడిని చంపేయాలని. మొర్దెకై దగ్గర బలగం ఏమీ లేదండి, ఉపవాసం అనే బలం తప్ప. ఎందుకంటే ఎస్తేరు వెళ్ళింది కానీ ఆమె ఏం చేయలేక, అంటే వెళ్ళింది, భోజనానికి పిలిచింది, చిన్నగా చెప్పాలనుకుంటుంది, అప్పటికీ చెప్పలే. రాజు నిద్రపోవడానికి వెళ్ళినప్పుడు రాజుకి నిద్ర పట్టట్లా. దేవుని పిల్లలు ఇబ్బంది పడుతుంటే దేవుడు ఎక్కడ పట్టుకోవాలో, ఎవరిని పట్టుకోవాలో దేవుడికి తెలుసు. నిద్ర పట్ల రాజుకి ఏం కొదువ? అంతఃపురాలలో విపరీతమైనటువంటి ఆస్తి, విపరీతమైన డబ్బు, బంగళాలు, భవనాలు, ఆ మంచాలు కూడా ఎంతగా ఉంటాయండి. ఆ మంచాల మీద నిద్ర పట్టిన వాళ్ళు ఎవరు ఉంటారు? అలాంటి మంచముల మీద పడుకున్న రాజుకు నిద్ర పట్టకపోతే ఈయన ఏం చేశాడు? చూడండి ఒకసారి ఎస్తేరు గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం. ఆ రాత్రి నిద్ర పట్టకపోయినందున రాజ్యపు సమాచార గ్రంథము తెమ్మని రాజు ఆజ్ఞయ్యగా అది రాజు ఎదుట చదివి వినిపించను. అమ్మా, బంగారు పరుపుల మీద పడుకున్న రాజు కూడా నిద్ర పట్టనీల దేవుడు తన పిల్లలు ఇబ్బందుల్లో ఉంటాయి. ఉపవాస ప్రార్థన బలం ఎట్లాంటిదో ఆలోచించండి. నిద్ర పట్టల రాజుకి, అన్ని సౌకర్యాలే,
కాసేపు అటు తిరిగి ఉంటాడు, ఏం నిద్ర పట్టట్లేదు, ఇటు తిరిగి ఏం నిద్ర రావట్లేదు, ఏం నిద్ర రావట్లేదు అని ఆయన కొట్టుమిట్టాడుతుంటే ఇంక ఎంత చేసినా నిద్ర రావట్లేదట. సరే నిద్ర రావట్లేదు అని కూర్చొని రాజు ఆజ్ఞ ఇచ్చాడు. వాళ్ళకు ఒక గ్రంథం ఉంటుంది, రాజ్యపు సమాచార గ్రంథం. అంటే రాజ్యంలో జరిగినవన్నీ కూడా గ్రంథంలో రాస్తారు. ఒకసారి ఆ బుక్ తీసుకురండి చదువుదాం అన్నట్లుగా చెప్తే వారు అది చదివి వినిపిస్తున్నారు. రాజుగారేమో చక్కగా నిద్ర పట్టట్లేదని అలా పడుకొని ఉంటే చదువుతున్నాడు. అయ్యా, బిక్తాను తెరషు అనే ఇద్దరు రాజుని చంపాలనుకున్నారయ్యా. అప్పుడు మొర్దెకై అనేటువంటి వాడు రాజుని కాపాడాడయ్యా. రాజుని చంపాలని చూచిన వారి నుండి రాజుకి ఆ సమాచారం తెలియజేసి, అందరికీ సమాచారం తెలియజేసి మిమ్మల్ని కాపాడాడయ్యా అని చెప్పి ఆ గ్రంథములో రాయబడి ఉన్నది చదివాడు. వాస్తవంగా అది జరిగింది ఇప్పుడు 2వ అధ్యాయంలో, కానీ రాజుకు నిద్ర పట్టనప్పుడు 6వ అధ్యాయంలో. ఈ 2 నుండి 6 అధ్యాయాల వరకు చాలా రోజులు గడిచిపోయాయి, చాలా రోజులు అయిపోయాయి అప్పటికి. అయినప్పటికీ కూడా అప్పటికి చాలా గడిచిపోయిన 6వ అధ్యాయంలో రాజుకు నిద్ర పట్టనిలా. కొంతమంది మంచి చేస్తారండి, వారు అనుకుంటారు మేము చేసిన మంచి మాకు చెడైపోయింది, మేము అందరికీ మంచికి వెళ్ళామండి, మాకంతా చెడు వెనకే వచ్చిందండి, అందరికీ సాయం చేశామండి, ఈరోజు మమ్మల్ని మోసం చేశారు అనుకుంటారు. కానీ అమ్మ, ఒకటి గుర్తుపెట్టుకోండి, అది ఏ మేలైనా కూడా ఈరోజు దాని ప్రతిఫలాన్ని మీరు అనుభవించకపోవచ్చు, కానీ ఏనాడైనా నా దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. ఎంత విత్తుతామో అంతే కోస్తాం, ఏమి విత్తుతామో అదే కోస్తాం అన్నట్లు మనము దేవునిని బట్టి మంచివి విత్తుతున్నప్పుడు దేవుడు కూడా మనం మంచివి కోసుకునే కృపని ఇస్తాడంతే. మనం ఇతరులకి ఎలా సహాయం చేస్తున్నామో దేవుడు మనకు కూడా అలాగనే సహాయం చేస్తాడు. ఇక్కడ మీరు గమనిస్తే ఎక్కడో జరిగిందండి, రాజుకు నిద్ర పట్టల, సమయం వచ్చింది. అప్పుడు రాజు అన్నాడు, మొర్దెకైకి బహుమతి ఏదైనా ఘనత ఏదైనా చేశారా, నేను బ్రతకడానికి కారణమయ్యాడు కదా అంటే ఏం చేయలేదయ్యా అన్నప్పుడు, అదేంటి ఏం చేయకపోవటం అని ఆలోచిస్తున్నాను. అప్పుడు వరండాలో ఎవరున్నారా అని చూస్తే ఈ హామాన్ అనేవాడు ఉన్నాడు. ఈ హామాన్ ఎందుకు వచ్చాడు? ఈ మొర్దెకైని ఉరి తీయమని రాజుగారిని అడుగుదామని వచ్చి వరండాలో నిలబడ్డాడు. రాజుగారు లోపల ఏదో మాట్లాడుతున్నాడు. రాజుగారు లోపల ఏం మాట్లాడుతున్నాడు? మొర్దెకై బహుమతి గురించి మాట్లాడుతున్నాడు. బయట హామాన్ ఏమని ఆలోచిస్తున్నాడు చూడండి, 4వ వచనం. అప్పుడు ఆవరణంలో ఎవరు ఉన్నారని రాజు చెప్పినప్పటికీ హామాను తాను చేయించిన ఉరి కొయ్య మీద మొర్దెకైని ఉరి తీయింప సెలవిమ్మని రాజుతో మనవి చేయుటకై రాజు నగరు యొక్క ఆవరణంలోనికి వచ్చాను. హామాన్ ఏమనుకుంటున్నాడు చెప్పండి ఒకసారి, మీరు స్వరాలు ఎత్తి. తనకే మొర్దెకైని ఉరి తీయాలని హామాను బయట ఆలోచిస్తున్నాడు. లోపల రాజు ఏం ఆలోచిస్తున్నాడు? మొర్దెకైని ఎలా ఘనపరచాలని ఆలోచిస్తున్నాడు. అమ్మా, ఈరోజు నీ చుట్టుప్రక్కల ఉన్న వారందరూ నిన్ను ఎలా చంపాలి, నిన్ను ఎలా లేకుండా చేయాలి, లేదా నీ మీద ఎప్పుడు ఎట్లా నిందలు వేయాలి, నిన్ను నలుగురిలో ఎలా నవ్వులు పాలు చేయాలి, నీ జీవితాన్ని ఎలా నాశనం చేయాలని లోకం ఆలోచిస్తుంటే, నా దేవుడు మాత్రం నిన్ను ఎలా గణపరచాలో ఆలోచిస్తున్నాడు. నా దేవుడు మాత్రం నీవు ఆయన కొరకు పడిన ప్రయాసకు తగిన ఫలితం ఇవ్వాలని ఆశపడుతున్నాడు. నా దేవుడు నీ పరిస్థితిని చూసి ఆయన నిన్ను గణపరచాలనుకున్నాడు. చివరికి హామాన్ ఆలోచన జరిగిందా, రాజు ఆలోచన జరిగిందా? రాజు ఆలోచన. ఇప్పుడు నీ శత్రువు నిన్ను ఇబ్బంది పెట్టాలనుకున్న వారి ఆలోచన జరుగుద్దా, నిన్ను గణపరచాలనుకుంటున్న దేవుని ఆలోచన జరుగుద్దా? ఇప్పుడు దేవుని ఆలోచనే జరిగిద్ది అన్నప్పుడు మనుషుల మాటలకు ఎందుకు కృంగిపోతున్నావు? మనుషుల మాటలకి ఎందుకు దిగులు పడుతున్నావు? మనుషుల మాటలు పట్టించుకుని ఎందుకు నీలో నువ్వే నలిగిపోతున్నావు? వద్దు. వారు నీ బంధువులైనా, వారు బయట వారైనా, వారు నీ ఇల్లు పక్కన వారు ఉన్నవారైనా, వారు ఎవరైనా కూడా దయచేసి మీరు వారికి భయపడద్దు. ఒకే టైంలో ఇద్దరి ప్లాన్స్. ఈరోజు నీ శత్రువులు నిన్ను నాశనం చేయాలని ప్లాన్ వేస్తుంటే
నీ దేవుడు నిన్ను బాగు చేయాలని ప్లాన్, నిన్ను ఇంకా బ్లెస్ చేయాలని ప్లాన్, నిన్ను ఉన్నత శిఖరమునకు ఎలా నిలబెట్టాలనే ప్లాన్ దేవుడు వేస్తున్నాడు, గుర్తుపెట్టుకో. అప్పుడు ఆవరణంలో ఎవరో ఉన్నారని చెప్పేసి అంటే వెంటనే హామాను ఆవరణంలో నిలబడి ఉండి లోపలికి రానియమని చెప్పి రాజు చెప్పిన లోపలికి వచ్చాడు. అప్పుడు హామాన్ని రాజు అడుగుతున్నాడు, హామాను, రాజు ఒకళ్ళని గణపరచాలంటే ఏం చేయాలి చెప్పు హామాను, కాస్త చెప్పు అన్న వెంటనే ఈయన అనుకున్నాడు, రాజు నన్ను తప్ప ఎవరిని గణపరుస్తాడు అని చెప్పి ఆయన ఊహించుకొని రాజు ధరించుకుని రాజవస్త్రం ఇచ్చేయాలన్నాడు. రాజవస్త్రం ఇస్తారా? కానీ ఈయన చెప్పడం రాజవస్త్రం ఇచ్చేయాలి. కానీ ఈయన ప్లాన్ అంతా ఏంటి? రాజు నన్ను తప్ప ఎవరిని గణపరచుడు, అందుకే రాజవస్త్రం నాకేమైంది, నేను వేసుకుంటే ఎలా ఉంటుంది, తనను తాను ఊహించుకుంటున్నాడు. ఈరోజు శత్రువు నిన్ను తక్కువ చేసి తనను గొప్ప చేయాలనుకుంటున్నాడేమో. వాడి ప్లాన్స్ అన్ని తిరగరాస్తాడు నా దేవుడు. రాజు ధరించుకుని రాజవస్త్రం వేయాలన్నాడు. సరే అని రాజుగారు అన్నాడు. రాజు యొక్క గుర్రమును, రాజు తల మీద ఏ ఉంచుకుంటాడో ఆ రాజ కిరీటమును అవన్నీ ఇవ్వాలి అని చెప్పేసి అంటాడు. అవన్నీ ఇవ్వాలంటే ఈయన ఏమని ఆలోచిస్తున్నాడంటే, హామాను, రాజు నన్ను తప్ప ఎవరిని గణపరుస్తాడు, రాజు నన్ను తప్ప ఇంకెవరిని గొప్పగా చేస్తాడు, నేనే 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 గొప్పవాడిని, నాకంటే ఎవరు లేరని ఆలోచించాడు. కానీ చివరికి ఈయన చెప్పినట్లే రాజు విని మొర్దెకైకి ఆ వస్త్రములు ధరింపచేసి, ఏ శత్రువైతే మొర్దెకైని చంపాలనుకున్నాడు అదే శత్రువు కన్నుల ఎదుట మొర్దెకై రాజవస్త్రము ధరించాడు. అదే శత్రువు ఎదుట మొర్దెకై గుర్రం ఎక్కాడు. అదే శత్రువు ఎదుట మొర్దెకై రాజవీధిలో తిరుగుతున్నాడు. అదే శత్రువు ఎదుట మొర్దెకైని రాజు ఘనపరిచాడు. బా, ఈ మొర్దెకైని చంపాలనే హామాను ప్లాన్ వేసుకొని వస్తే శత్రువు ప్లానుని దేవుడు నాశనం చేశాడంత ఉపవాస ప్రార్థన ద్వారా. శత్రు ప్లాన్లన్నీ కూడా నాశనం అయిపోయారు. సాతాను కూడా ప్లాన్ వేసాడు, నేను లేకుండా చేయాలి, నీ కుటుంబాన్ని నాశనం చేయాలి, భార్య భర్తలకి అసమాధానం పెట్టాలి, కుటుంబాలలో గలిబిలి చేయాలి. ఇలా సాతాను ఎన్నో ప్లాన్ చేస్తాడు. ఉపవసించి పరిశుద్ధతతో నీవు దేవుని పాదాలు పట్టుకోగలిగితే ఏ సాతాను నిన్ను ఉరి తీయాలనుకుంటున్నాడు అదే సాతానుని ఉరి కొయ్య ఎక్కించబోతున్నాడు మనం నమ్ముకున్న సజీవుడైన దేవుడు. కలవరపడొద్దు, కృంగిపోవద్దు. వెంటనే హామాను ఇంటికి వెళ్ళిపోయాడు. కోపం వచ్చేసింది. ఇంకా తన భార్య దగ్గరికి వెళ్ళిపోయి, అసలు ఈ చూడు ఎలా జరిగిందో, అసలు రాజుగారు ఇలా చేశారు, ఆ హామానుని హెచ్చించాడు, అది ఇది అని చెప్పేసి అంటే అవంటది చూడండి 7వ అధ్యాయం 13వ వచనం. హామాను తనకు సంభవించిన దాన్ని తన భార్య అయిన జెరెషునకును తన స్నేహితులందరికీ తెలుపగా, అతని యొద్దనున్న జ్ఞానులను అతని భార్య అయిన జెరెషును జ్ఞానులను అతని భార్య అయిన జెరెషును ఎవరి చేత నీకు అధికార నష్టము కలుగుచున్నదో ఆ మొర్దెకై యూదుల వంశపు వాడైన ఎడల అతని మీద నీకు జయము కలగదు. అతని చేత అవశ్యముగా చెడిపోవద్దు అని అతనితో అనేది. ఆ మొర్దెకై యూదుల వంశపు వాడైన ఎడల అతని మీద నీకు జయం కలగదు. స్నేహితులు భార్య, అయ్యా ఆ మొర్దెకై కనుక నిజమైన యూదుడు అనుకో, యూదుల వంశం అనుకో, నీకు జయం రాదు. ఎందుకంటే యూదుల పక్షాన ఉన్నవాడు సజీవుడు, యూదుల పక్షమున ఉన్నవాడు గొప్పవాడు, యూదుల పక్షమున ఉన్నవాడు సర్వాంతర్యామి సర్వాధికారి అయిన దేవుడు. అది తెలుసు వాళ్ళకి. అందుకే చెబుతున్నాడు, ఇదిగో నీకైతే జయం కలగదు, వాళ్ళు యూదులైతే నీకు జయం కలగదు. ఇక వారు యూదా ప్రజలు, వారి మీదైతే నీకు రాదు ఇక జయం. మొహం మీదే చెప్పేస్తున్నారు. కారణం ఏమిటంటే వీరు ఉపవాస ప్రార్థన బలం కలిగిన వారు. వీరు ప్రార్థన శక్తి చేత
ఈ శత్రువుని గడగడలాడించిన వారు, శత్రువుని భయపెట్టిన వారు, ఈరోజు ఒకటే చెప్తున్నాను మీకు, ఉపవసించి ప్రార్థిస్తున్న వారలారా, ఉపవాసం ఉండి దేవుని పాదాలు పట్టుకుంటున్న వారలారా, ఎస్తేరు మొర్దెకై కాలంలో ఏం జరిగిందో మనం చూస్తున్నాం. ధైర్యంగా ఉన్నాడు. శత్రువుని దేవుడు అతని ప్లాన్స్ అతనికే వచ్చేటట్లు దేవుడు చేశాడు. ఈరోజు కృంగిపోవద్దు, ఉపవసించావు, దేవుని పాదాలు పట్టుకో. నా దేవుడు నీకు మేలు చేస్తాడు. నా దేవుడు నీ చేయి విడిచిపెట్టడు. నా దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నా దేవుడు నిన్ను ఆయన జ్ఞాపకం చేసుకుంటారు. అమ్మా, కృంగిపోవద్దమ్మా, అధైర్యపడొద్దమ్మా, ధైర్యంగా ఉండండమ్మా, ప్రభు వైపు చూడండమ్మా. శత్రువు ఎన్ని ప్లాన్లు వేసుకుని మీరు భయపడొద్దమ్మా. ఇక్కడ ప్లాన్లు వేసుకున్నాడు, కానీ దేవుడు వారి పక్షమున ఉన్నాడు. అడుగు. ఈ వాక్యాలన్నీ చెప్తుంది ఎందుకంటే నీవు వీటిని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. నువ్వు వీటిని ఎత్తిపట్టి ప్రార్థన చేయాలి. అయ్యా నిజమే, ఆనాడు మొర్దెకై కాలంలో ఇలా జరిగింది. నాయనా, ఏ మొర్దెకైనైతే శత్రువు లేకుండా చేద్దామని ప్లాన్స్ వేస్తుంటే ఎలా గణపరిచేయాలో నువ్వు ప్లాన్ వేసావు. ఈరోజు నన్ను శత్రువులు ఇబ్బంది పెట్టాలని ప్లాన్ వేస్తుంటే నీవు నన్ను గణపరచాలని ప్లాన్ చేస్తున్నావు. ఎంతైనా నీవు నమ్మదగిన దేవుడు అని అందరూ కూడా తలలు వంచి, అందరూ తలలు వంచి ప్రార్థనలు ఏకీభవించండి. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, దయగలిగిన దేవా, కృపా సత్య సంపూర్ణుడానికి వందనాలు. ఈరోజు మీరు మాతో మాట్లాడిన మాటలు బట్టి వందనాలు. ఉపవాస ప్రార్థన ద్వారా మొర్దెకైని ఎలా గణపరిచారో మీరు మాకు తెలియజేసినందుకు వందనాలు. అయ్యా, మా జీవితంలో కూడా ప్రభువా తండ్రి, ఉపవాస ప్రార్థన ద్వారా మేము కొన్ని తెలుసుకొని, నేర్చుకొని, మార్చుకొని అయ్యా నీ కార్యాలకు ఎదురు చూచినట్లు సహాయం చేయండి. శత్రువుని సిగ్గుపరిచి మమ్మల్ని గణపరుస్తామని నీవు వాగ్దానం చేశావు. ఆ వాగ్దానం ఉపవాస ప్రార్థన ద్వారా మేమందరం స్వతంత్రించుకోవాలి. మా జీవితాల్లో వస్తున్న అవమానాలు, మేము పడుతున్న ప్రతి ప్రయాస, ప్రతి కష్టం నువ్వు చూస్తున్నావు. నీకంటూ మరుగైనదంటూ ఏమీ లేదు. మీరు గొప్ప కార్యం చేయమని, అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి, మానసికంగా కృంగిపోయిన వారికి ధైర్యాన్ని ఇవ్వండి, నీ బిడ్డలకు సహాయం మీరు చేయమని. అయ్యా, ఎవరెవరు ఏ పరిస్థితిలో ఉన్నారో, ఏ శ్రమలో ఉన్నారో, ఏ ఇబ్బందుల్లో ఉన్నారో, ఇటువంటి కన్నీటి కష్ట పరిస్థితిలో ఉన్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకొని నీ బిడ్డలకు క్షేమాన్ని, నీ బిడ్డలకు నెమ్మది, నీ బిడ్డలకు సంతోషాన్ని, నీ బిడ్డలకు ఆనందాన్ని మీరు అనుగ్రహించండి. వారు చేస్తున్న ప్రతి పనిలో మీరు తోడుగా ఉండమని, వారి కన్నీటిని తుడిచి, ఇబ్బందులు తొలగించి, నష్టంలో తీర్చమని మీరు సహాయం చేయమని, ఈరోజు మేము చేస్తున్న ప్రతి పనుల్లో తోడుగా ఉండమని, ప్రయాణాల్లో క్షేమాన్ని ఇవ్వండి, ప్రతి ఇంటి చుట్టూ కంచి వేయండి. వైరస్లు, అనారోగ్యాలు, ప్రమాదాలు, యాక్సిడెంట్ల నుంచి తప్పించండి. ఎటువంటి ప్రమాదాలు దరి చేరకూడదు. అందరూ సంతోషంగా, ఆనందంగా ఉన్నట్లు సహాయం చేయమని, నీ బిడ్డల జీవితాల్లో సంతోషం నింపండి. రక్షణ లేని వారికి రక్షణ ఇవ్వండి, అందరికీ సమాధానం ఇవ్వండి, నెమ్మదిని ఇవ్వండి. ప్రతి ఒక్కరిని రక్షించండి, బలపరచండి, బలహీనతల్లో శక్తిని ఇవ్వండి, ధైర్యపరచండి. నీ మీద మేము ఆనుకున్నామయ్యా, మేము సాతానుకి నిలబడకయు, కదలకయు మేము స్థిరులుగా ఉండినట్లు సహాయం చేయమని, మీరు మాకు తోడుగా ఉండమని, ప్రతి ఇంటి చుట్టూ మీ కంచి వేయండి. వైరస్, అనారోగ్య ప్రమాదాల నుంచి తప్పించి మీరు సహాయం చేయమని యేసు నామములో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిండు సహవాసం మనకి, మన కుటుంబాలకి తోడైండునుగాక. దేవుని కంచె మన చుట్టూ, మన కుటుంబాల చుట్టూ, మనకు కలిగి ఉన్న వాటి చుట్టూ వేయబడును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. తీసుకుందాం. వందనాలక్క.